న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. సినిమా అయితే చూసినా భయ్యా. సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది ఏంటనేది రివ్యూలోకి మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోకులపాలెం అనే ఊర్లో అక్కడ ఉన్న ప్రజలకి దారుణంగా హింసిస్తుంటారు. ప్రజలకి అన్యాయం జరుగుతుంది భయ్య. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి హీరో సూర్య ముసుగు రూపంలో ఎదురు వెళ్తాడు. సో తర్వాత ఏం జరిగింది అండ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది మనకు మెయిన్ సినిమాలో ఉంటది. సో ఇది సినిమా చూశాక తెలుసుకోవాలి. సినిమాలో ప్లస్ పాయింట్స్, స్టోరీ భయ్య కొత్తగా ఉంది. ఇప్పటివరకు వచ్చిన మన తెలుగు మూవీస్ లో ఈ టైప్ ఆఫ్ మూవీస్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. సో సినిమా స్టోరీ అయితే డిఫరెంట్ గా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటది భయ్య. హీరోయిన్ కూడా బాగానే చేసింది భయ్య. హీరోకి అండ్ ఎస్జే సూర్య గారి మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం వేరే లెవెల్ భయ్య. థియేటర్స్ అసలు పగిలిపోయింది విజిల్స్ అరుపులతో. మామూలు లేదు భయ్య. అసలు నాన్న యాక్టింగ్ తెలుసు మనకు, అలాగే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా తెలుసు. ఇద్దరు కలిసి ఏ రేంజ్ లో ఉంటుందో థియేటర్ లో అసలు నాకైతే ఇక బుర్ర పాడే. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నిజం చెప్తున్నా. ముసుగులో హీరో విలన్స్ కి ఎదురు వెళ్తాడు. ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఇది తన ప్రాబ్లం గా తీసుకొని ముందుకు వెళ్తాడు మన సూర్య. సో అలా హీరోని కనిపెట్టడానికి విలన్స్ అయితే వస్తారు, మొత్తానికి కనిపెట్టేస్తారు. తర్వాత హీరో ముసుగు తీసి మరి ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తాడు. సో నాని అన్నని ఈ టైప్ లో యాక్షన్స్ అయితే మనము ఇప్పటివరకు ఏ సినిమాలో చూడలేదు. సో ప్యూర్ యాక్షన్ సినిమా భయ. ఇది యాక్షన్ అనేది మాత్రం మామూలు లేదు. సో కొత్తగా చూస్తాం మనం నాని అన్నని. ఇప్పటివరకు ఒక లవర్ బాయ్ గా చూసాం అండ్ కామెడీ యాంగిల్ లో చూసాం. ఇప్పుడు యాక్షన్ మోడ్ లో, ప్యూర్ యాక్షన్ మోడ్ లో చూస్తాం. సో ఇది డిఫరెంట్ అనిపించింది నాకు. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇంకా మీకు చాలా చెప్పాలని ఉంది. సినిమాలో కూడా చాలా దాచారు. సో అంతా నేను రివీల్ చేయను, స్పాయిల్ అవుతుంది కాబట్టి రివీల్ చేయట్లేదు. సో చాలా ఉన్నాయి సినిమాలో. మైండ్ బ్లోయింగ్ వర్మ. ఒకసారి సినిమా చూస్తే చాలు పోతారు, మొత్తం పోతారు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి రిపీట్ గా వాచ్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.